హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 43వ భాగాన్ని వినేద్దాం. ఎవరో డోర్ కొడుతున్న సౌండ్ వచ్చేసరికి శరత్ లెగిసి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా తాతగారు ఉన్నారు. తాతగారు శరత్ డోర్ ఓపెన్ చేయగానే హక్ చేసుకుని అనుకున్నది సాధించావురా అని అన్నాడు. తాతగారు ఒక్క నిమిషం, మనం మీ గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ నాకు ఎవరికీ తెలియడం ఇష్టం లేదు అన్నాడు. సరే నడు అన్నాడు తాతగారు. ఒక్క నిమిషం తాతగారు, మీరు నడవండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి మంజుని సరిగ్గా పడుకోబెట్టి నుదుటి మీద ముద్దు పెట్టి తాతగారు రూమ్కి వెళ్ళి తాతగారితో మాట్లాడి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళాడు. సాయంత్రం 4 అయింది. ఒక్కొక్కరుగా లేచి రెడీ అయ్యి సంగీత్కి జరిగే దగ్గరకు వస్తున్నారు. సంగీత్కి ఇంట్లో వాళ్ళు, శరత్, మంజు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ తప్ప ఎవరూ లేరు. మంజు లెగ్సి ఫ్రెష్ అయ్యి సుమతి వాళ్ళ దగ్గరకు వచ్చింది. మంజు, సుమ, కరుణ అందరూ కలిసి సుమతిని, అనితని రెడీ చేశారు. సంగీత్కి మంజు, సుమతి, అనిత సేమ్ డ్రెస్సులే తీసుకున్నారు. అంటే లంగా ఓని. సుమతి చిలకపచ్చ బ్లూ కాంబినేషన్లో, అనిత పింక్ స్కై బ్లూ కాంబినేషన్లో లంగా ఓనిలో చక్కగా ఉన్నారు ఇద్దరు. లక్ష్మి గారు ఇద్దరికి దిష్టి తీసి ఇద్దరిని నుదుటిన ముద్దు పెట్టుకున్నారు. మంజు దగ్గరకు వచ్చి, నువ్వు కూడా రెడీ అయ్యిరా తొందరగా, కరుణ మీరు కూడా రెడీ అవ్వండి అంది. సరే అత్తయ్య అని తన రూమ్కి వెళ్ళింది మంజు. మంజు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రెడీ అవుతుంది. జడ వేసుకుని పోగులు పెట్టుకోబోయేసరికి పోగు జారి కింద పడింది. అది కింద పడేసరికి దానికోసమే కింద వెతుకుతుంది. అప్పుడే రెడీ అవ్వడానికి రూమ్లోకి వచ్చిన శరత్ మంజుని చూసి అలా ఉండిపోయాడు. పసుపు ఎరుపు కాంబినేషన్లో లంగా ఓని వేసుకుని చక్కగా జడ వేసుకునింది. కిందికి వండి ఉండేసరికి మంజు నడుము కనపడుతూ ఉంది. దానిని చూస్తూ అలాగే నించుని ఉన్నాడు. పోగు దొరికేసరికి పైకి లెగిసి శరత్ని చూసి, ఎప్పుడొచ్చారు, వెళ్ళి రెడీ అవ్వండి, మళ్ళీ లేట్ అవుతుందేమో అని తన దూరంలో మాట్లాడుతూ కూర్చుని పోగు పెట్టుకోబోయింది. శరత్ మంజు దగ్గరకు వచ్చి చేతిలోని పోగు తీసుకుని తనే పెట్టి మంజుని రెడీ చేస్తున్నాడు. ఫస్ట్ మంజుని రెడీ చేసి పైనుండి కింద వరకు ఒకసారి మంజుని చూసి పర్ఫెక్ట్ అని ఒక్క నిమిషంలో ఏదో ఆలోచించి గుర్తొచ్చినట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చి మంజు కళ్ళకు ఉన్న కాటుక తీసి మంజు చెవి వెనక పెట్టి ఆ వేరుని అలాగే కిందికి తీసుకుని వచ్చి మంజు నడుము మీద ఉన్న పుట్టుమచ్చకి దిష్టి చుక్క పెట్టాడు. మంజు అసలు ఈ లోకంలో లేదు. ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు. శరత్ చేసే పనులు అలా చూస్తూ ఉంది. శరత్ మళ్ళీ ఒకసారి పైనుండి కిందికి చూసి, చాలా బాగున్నావు, నా దిష్టే తగిలేట్టు ఉంది, నువ్వు కిందికెళ్ళు, నేను రెడీ అయి వస్తాను అని నుదుటిన ముద్దు పెట్టుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. మంజు అలా చూస్తూ ఉండిపోయింది. భుజం మీద ఎవరిదో చేయి పడేసరికి ఉలిక్కిపడి తిరిగి చూస్తుంది. పక్కన జయంతి గారున్నారు. కళ్ళల్లో నీళ్లున్నాయి ఆవిడికి. ఆవిని అలా చూసి, అమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ అవ్వలేదురా, నేను నీ విషయంలో ఎంత తప్పు చేయబోయానో గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు అంత పట్టుబట్టి మీ ఇంటికి వెళ్ళినా నేను మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయాను ఈ నిమిషం వరకు. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానురా. మీ ఇద్దరి బంధాన్ని. నేను కూడా నిన్ను రెడీ చేయలేనేమో, కానీ శరత్ చూడు నిన్ను ఎలా రెడీ చేశాడు. ఇప్పుడు నువ్వు నల్ల పూసలు, పాపిట బొట్టు, లేకపోతే నిన్ను డిగ్రీలో ఉన్నప్పుడు చూసినట్లే ఉందిరా. నిన్నంత బాగా రెడీ చేశాడు. మంజు కూడా ఒకసారి అద్దంలో చూసుకుని, అవును చాలా బాగున్నాను అనుకుని, అవునమ్మా నువ్వు ఇక్కడ, నేను నిన్ను రెడీ చేద్దామని వచ్చాను కానీ నిన్ను మీ ఆయన రెడీ చేశాడుగా, సరేరా కిందికి వెళ్దాం అంది. అమ్మ నువ్వు నడువు, నేను ఇప్పుడే వస్తాను, సార్ డ్రెస్ తీసేసి అంది. సరే తొందరగా రా అని చెప్పి కిందికి వెళ్తుంది. మంజు ఒక పేపర్ తీసుకుని దాని మీద ఏదో రాసి ఆ పేపర్ మీద ఒక బ్రాస్లెట్ పెట్టి కిందికి వెళ్ళిపోబోయింది. మంజు వెళ్తుంటే లక్ష్మి గారు పిలిచేసరికి ఆవిడ రూమ్లోకి వెళ్ళింది. శరత్ ఫ్రెష్ అయి బయటకు వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతుంటే అక్కడ ఒక పేపర్, దాని మీద ఒక బాక్స్ కనపడింది. పేపర్ చేతిలోకి తీసుకొని చూశాడు. థ్యాంక్స్ సార్, నన్ను చిన్నపిల్లలాగా రెడీ చేస్తున్నందుకు. నేను మీకు నా శాలరీతో ఒక గిఫ్ట్ తీసుకున్నాను. అది మీకు ఇస్తే తీసుకుంటారో లేదో అని ఇవ్వలేదు, కానీ మీకు ఇప్పుడు ఇవ్వాలనిపించింది. మీకు ఇష్టమై నచ్చితే గిఫ్ట్ తీసుకోండి, మీ మంజు అని రాసుంది. శరత్ నవ్వుకుంటూ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్రాస్లెట్ బయటికి తీసి దానికి ముద్దు పెట్టి దానిని చూస్తూ, అబ్బా చాలా బాగుంది మంజు, నాకు బాగా నచ్చింది అని అనుకుని చేతికున్న దాన్ని తీసి మంజు తెచ్చింది పెట్టుకున్నాడు. ఆ బ్రాస్లెట్ డిజైన్ ఎస్ షేప్లో ఉంది. కిందికి లాకెట్ లాగా లవ్ షేప్లో వేలాడుతుంది. ఆ లాకెట్ ఓపెన్ చేశాడు. అది ఖాళీగా ఉంది. దానిలో ఏమీ ఫొటోస్ లేవు. అది చూసి నవ్వుకొని, నువ్వు పెట్టకపోతేనే నేను పెట్టుకుంటాను అని అనుకుని రెడీ అయ్యి కిందికి వెళ్ళాడు. సూర్య సుమతికి మ్యాచింగ్లో బ్లూ కలర్ శేర్వాణిలో ఉన్నాడు. వంశీ అనితాకి మ్యాచింగ్లో స్కై బ్లూ కలర్ షేర్వాణిలో, ఇంకా మన శరత్ బాబు అయితే రెడ్ కలర్ షేర్వాణిలో మెరిసిపోతున్నాడు.
అసలే పట్టుకుంటూ మాసిపోతాడేమో, రెడ్ కలర్లో ఇంకా అందంగా ఉన్నాడు. శరత్ కిందికి వస్తుంటే అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. మంజు ఫ్రెండ్స్ ఏమిటి, ఈవెన్ అబ్బాయిలు కూడా. అబ్బా, శరత్ సారేనా లేక ఇంకా ఎవరైనా? ఎంత బాగున్నారు. ఎప్పుడు నార్మల్గా చూసి ఇప్పుడు ఇలా చూసేసరికి కళ్ళు తిప్పులేకపోతున్నాం అంది కరుణ. ఓయ్ కరుణ, అక్కడే ఆగు. మంజు విన్నదంటే నిన్ను ఇక్కడి నుంచి మీ ఇంటికి వరకు పరిగెత్తేలా చేస్తుంది. శరత్ సార్ చూస్తే ఆయన కంటి చూపుతో ఆమడ దూరంతో నించోబెడతారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో అంది సుమతి. ఒసేయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? కళ్ళున్న ప్రతివాడు కంటికి అందంగా కనబడే దేనినైనా చూసి ఆనందించవచ్చు కదా. ఇదే అలాగే. అయినా ఇంతకీ మంజు ఏది అంది కరుణ. అత్తయ్య పిలిస్తే వెళ్ళిందిలే అంది సుమతి. శరత్ కిందికొచ్చి సూర్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కిరణ్ శరత్ని చూసి, అబ్బా ఎంత బాగున్నావురా ఈ డ్రెస్సులో, చూడంగానే ముద్దు వేస్తున్నావు అని చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. శరత్ కిరణ్ని చూసి, ఒరే ఎదవా, ఏం చేసావురా నువ్వు? ఇద్దరిని ఇలా చూసి తప్పుగా అనుకుంటారా? అంత లేదులే బాబు, నాకు ఆల్రెడీ కొడుకు కూడా ఉన్నాడు. చి ఎదవా అని చుట్టూ వెతుక్కున్నాడు శరత్. శరత్ని చూసిన వంశీ, ఏంటి బాబా వెతుకుతున్నావు అన్నాడు. ఏం లేదురా. ఇంతలో అందరూ వావ్ అనటం విని అటు తిరిగాడు శరత్. వాళ్ళు అటు తిరగగానే వస్తున్న మంజుని చూసి రెప్ప వేయడం కూడా మర్చిపోయాడు. ఆ లొంగా ఓణిలో డ్రెస్కి తగ్గ అలంకరణలో మంజు చాలా అంటే చాలా బాగుంది. ఇందాక రూమ్లో కన్నా ఇక్కడ లైటింగ్లో ఇంకా బాగున్నావు మంజు అని అనుకుంటున్నాడు శరత్. వంశీ వచ్చి శరత్ భుజం మీద చెయ్యి వేసి, బావా మా చెల్లి బాగుంది కదా అన్నాడు. అవును, మీ చెల్లి చాలా బాగుంది, మరి మా చెల్లి బాగోలేదా అన్నాడు. ఒరే, నువ్వు ఉండాల్సిన వాడివేరా బాబు, నేను ఏదో నిన్ను మోద్దాం అనుకుంటే నన్నే మోస్తున్నావుగా అన్నాడు. శరత్ నవ్వి, మీ చెల్లి బాగుంటుందని అందరికీ తెలుసు కదా, మళ్ళీ నువ్వు నాకు చెప్పాలా ఏంటి? నడువు ముందు అని సూర్యను కూడా తీసుకెళ్లి ఇద్దరి జంటతో పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు. అలాగే అని రెండు జంటలు ఆశీర్వాదం తీసుకుంటారు. కిరణ్ మంజు దగ్గరకు వచ్చి, ఇలా నిన్ను ఎక్కడో చూసినట్లుంది మంజు అన్నాడు. నన్నా? మీరు నాకు పరిచయం అయిన తర్వాత ఈ డ్రెస్లో నన్ను మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం అంది మంజు. కాదు మంజు, నిజంగా ఎక్కడో చూస్తున్నట్లు అనిపిస్తుంది, కావాలంటే రాజేష్ అడుగు అని. ఏరా అంటాడు కిరణ్. శరత్, వంశీ, రాజేష్ అప్పటికే ముగ్గురు మింగేసేలాగా చూస్తున్నారు. వాళ్ళని చూసిన తర్వాత కానీ ఆ ఆత్రపు పక్షికి బల్బు వెలగలేదు. కిరణ్ ఒక వెర్రి నవ్వు నవ్వి, నేను ఎవరినో చూసి నువ్వు అనుకున్నావులే, కానీ నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది అన్నాడు. నాకు డిగ్రీలో ఉన్నప్పుడు సేమ్ ఈ కాంబినేషన్లోనే డ్రెస్ ఉండేది, కానీ సారు మా ముగ్గురు కోసం ఆయన తీసుకుని వచ్చారు అంది. ఇంకా అక్కడే ఉంటే కిరణ్ వలన బయటపడతాయేమో అని, ఒరే కిరణ్, నువ్వు రాజేష్ వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండిరా అని. మంజు, నువ్వు వెళ్ళి అనిత వాళ్ళ దగ్గర ఉండు అని పంపించేసింది. ఒరేయ్, ఆ కిరణ్ని పట్టుకోడాన్రా అని. ఏరా, నా ప్లాన్ అంతా నాశనం చేస్తావరా? మంజుకి నీ వల్ల లేనిపోయిన డౌట్లు వచ్చినాయి అంటే నువ్వు ఇంటికి కూడా వెళ్ళవు. రేయ్, పెళ్ళి అయ్యే వరకు మూసుకునుండు, అర్థమైందా అన్నాడు శరత్. కిరణ్ తలూపాడు. శరత్, నేను ఒకటి అడుగుతాను, చెప్తావరా అన్నాడు రాజేష్. ఏమిట్రా అది? అది మంజుని ఇలా ఎవరు రెడీ చేశారు? ఆ రోజు చూసినట్లే ఉంది అన్నాడు రాజేష్. నేనే. వాట్, నువ్వా అన్నాడు వంశీ. అవును నేనే, కానీ ముందు వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయరా అన్నాడు శరత్. ఇక తప్పక కిరణ్, రాజేష్ వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. కొంచెంసేపు సరదాగా చీటీలు తిప్పించి వాటిలో వచ్చినవి పెద్దవాళ్ళతో చేపిస్తున్నారు. ఇప్పుడు మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నారు శరత్ చంద్ర అన్నాడు కిరణ్. అందరూ శరత్ శరత్ అని అరుస్తున్నారు. వీడియో ట్రైలో ఇరికించాడు అన్నాడు శరత్. ఏమిటి సార్, నీకు డ్యాన్స్ వచ్చా అంది మంజు. అదేంటి అలా అంటున్నావు అంది అనిత. అంటే నేను ఎప్పుడు చూడలేదు కదా అందుకే అంది మంజు. అన్నయ్య, నువ్వు వెళ్ళి ముందు డ్యాన్స్ వెయ్యి, నీకు డ్యాన్స్ రాదనుకుంటుంది వదిన, నువ్వు ముందు వెళ్ళు అంది అనిత. లక్ష్మి గారు కూడా, చంద్ర వెళ్ళురా, వెళ్ళి డ్యాన్స్ వెయ్యి అన్నారు. సరే అని మంజు వైపు చూసి ఒక నవ్వు నవ్వి స్టేజ్ మీదకి వెళ్ళాడు. సారేమిటి అలా నవ్వుతూ వెళ్ళాడు అని కొట్టు కూర్చుంది. సాంగ్ స్టార్ట్ అయింది. మ్యూజిక్ వినేసరికి అందరూ విజిల్ స్టార్ట్ చేశారు. ఓ బేబీ యు ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్, నువ్వు ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్ అంటూ ఆ పాట పాడుతూ డాన్స్ వేస్తున్నాడు. మంజు అయితే, ఈరోజు సారేమిటి నాకు ఇన్ని చూపిస్తున్నారు, అసలు నేను అనుకోలేదు ఇంత బాగా స్టెప్స్ వేస్తారని. సాంగ్ మొత్తం అయిన తర్వాత శరత్ కిందికి వచ్చి మంజు దగ్గరికి వెళ్ళి కళ్ళెగరేసి, ఇప్పుడు ఏమంటావు మంజు అన్నాడు. అందరూ ఉన్నారని కూడా లేకుండా మర్చిపోయి శరత్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. అది చూసి పిల్ల బ్యాచ్ అంతా ఓ అంటూ అరిచారు.
హే వదిన, ఇప్పుడేమంటావు? మా అన్నయ్య డ్యాన్స్ సూపర్ వేస్తాడు కదా అంది అనిత. అవును అనిత, మీ అన్నయ్యని ఎప్పుడు ఇలా చూడలేదు కదా, అందుకే అలా అన్నాను అంది. మాకు తెలిసిందిలే, నువ్వు ఇచ్చిన గిఫ్ట్తో అంది అనిత. అవునా, సరేలే, అక్కడ చూడు కిరణ్ అన్న వచ్చేసాడు, మళ్ళీ ఈసారి ఎవరిని పిలుస్తాడు మరి అంది. చూశారు కదా శరత్ డ్యాన్స్, మరి ఇప్పుడు మీ అందరి కోసం డ్యాన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు మన సీనియర్ పేర్స్. అలా ఒక సాంగ్కి వాళ్ళ సీనియర్స్ పేర్స్ తాతగారు అమ్మమ్మ కూడా వేశారు. పిల్ల బ్యాచ్ మొత్తం ఒకటే అరుపులు వీళ్ళ డ్యాన్స్ చూసి. చూశారు కదా అందరూ ఎంత బాగా డ్యాన్స్ వేశారో అంటాడు కిరణ్. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వాళ్ళ డ్యాన్స్తో మనల్ని అలరించడానికి అమ్మాయిల బ్యాచ్ అన్నాడు. మంజు వాళ్ళందరూ వచ్చారు. మ్యూజిక్ స్టార్ట్ అయింది. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే, క్రీము బిస్కెట్ వేసిండే, గమ్ముగా కూసోనియడే, కుదురుగా నిల్సోనియడే అంటూ ఆ పాటకి అమ్మాయిలంతా డ్యాన్స్ వేశారు. తర్వాత కిరణ్ మళ్ళీ స్టేజ్ పైకి వచ్చి, ఇప్పుడు మన కోసం పర్ఫార్మెన్స్కి వస్తున్నవారు సూర్య, సుమతి, ఇంకా వంశీ, అనిత అంటూ అందరూ క్లాప్స్ కొడుతున్నారు. 2 జంటలు స్టేజ్ మీదకి వెళ్తాయి. అప్పుడే సాంగ్ స్టార్ట్ అయింది. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది అంటూ ఆ 2 జంటలు ఆ పాటకి డ్యాన్స్ వేశారు. మన 2 జంటలు బాగా చేశారు. ఇప్పుడు మీరందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జంట పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. ప్లీజ్ కమాన్ టు ద స్టేజ్ మిస్టర్ అండ్ మిసెస్ మంజుషా శరత్ చంద్ర అన్నాడు. ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళారు. మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఆ సాంగ్ మ్యూజిక్ వినగానే వాళ్ళ మనసులో ఉన్నది చెప్పడానికి అన్నట్లు ఉంది సాంగ్. ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఇద్దరిని ఈ సాంగ్లో వాళ్ళ ఫేస్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఊహించుకోండి. తెలుసా తెలుసా ప్రేమించానని అంటూ ఇద్దరు ఒకరిలో ఒకరు చూసుకుంటూ ఆ పాట మొత్తం అయ్యేసరికి ఇద్దరిలో ఒకరిలో కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు. అందరూ చప్పట్లు కొట్టేసరికి ఈ లోకంలోకి వచ్చి స్టేజ్ దిగి కిందకొచ్చి కూర్చున్నారు. మంజు ఆలోచిస్తూ ఉంది. సార్ చెప్పింది నిజమేనా, లేక సాంగ్లో ఉంది కాబట్టి పాడారా? నాకు అసలు ఏం అర్థం అవటలేదు. ఒకవేళ సార్ చెప్పింది నిజమే అయితే ఎంత బాగుండు. లైఫ్ లాంగ్ సార్తో ఉండిపోవచ్చు. ఇంకా 2 రోజులు, ఆ తర్వాత ఎలాగో ఇక్కడ నుండి వెళ్ళిపోతాను కదా. నాకు ప్రేమించినప్పుడైనా పెళ్లి తర్వాత అయినా సార్తో నాకున్న మూమెంట్స్ ఈ పెళ్లిలోనే అనుకుంటుంది. మొత్తానికి మా హీరో భలే చెప్పాడుగా, పాపం అర్థమైందో లేదో అని కిరణ్ అనబోతుంటే, ఒరే కిరణ్, ఇప్పుడు నేను వచ్చానంటే నీ మొహం ఎత్తడైపోద్ది. ఇప్పటికే వెయిట్ చేయలేక ఇబ్బంది పడుతున్నాను. రేపు ఇంకా చాలా పనులున్నాయి. ఇప్పటికే ఈ దుకాణం మూసేయి అన్నాడు వంశీ. ఒరే మన గ్రూప్ సాంగ్ రా అన్నాడు కిరణ్. ఇప్పటికి వేసిన సాంగ్లు చాలు, ఇంకా కిందికి దిగిరా అన్నాడు. మిత్రద్రోహి, మీరు వేసి మనల్ని వెయ్యనీరవరా వస్తు అని వచ్చేస్తుంటే మంజు లెగిసి, అన్నా నువ్వు ఫీల్ అవ్వ, మాకు ఒక 3 నిమిషాలేగా, మీరు వేయండి, మేము వెయిట్ చేస్తాం అంది మంజు. కిరణ్ సంతోషంగా అలాగే మంజు అని స్టేజ్ మీదకి వెళ్ళి, రండిరా అందరూ డ్యాన్స్ ఇరగదిద్దాం అని పిలిచేసరికి అందరూ పైకి వెళ్ళారు. శరత్ వాళ్ళు కూడా ఓన్లీ జెంట్స్ పిల్ల బ్యాచ్ మట్టుకే. బంటుగానికి 22, బస్తీలో మస్తు కట్అవుట్. అలా అందరూ కలిసి సరదాగా డ్యాన్స్ వేసి సంగీత్ కంప్లీట్ చేస్తారు. ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. మళ్ళీ సూర్యుడు డ్యూటీకి వచ్చేసాడు. ఆ రోజే పెళ్ళి. పొద్దున్నే దీపారాధన చేశారు. తర్వాత అనుకున్న ముహూర్తానికి ముందుగా వంశీ సూర్యాలని పెళ్లి కొడుకులు చేశారు. తర్వాత సుమతి అనితాలను పెళ్లి కూతురుగా చేశారు. పెళ్ళైన ఆడవాళ్ళందరూ ఇద్దరికి గాజులు వేసి ఆశీర్వదించారు. అక్కడున్న ఆడవాళ్ళకి అందరికీ కూడా గాజులు వేశారు. తర్వాత సాంప్రదాయం ప్రకారం తలంబ్రాలు బియ్యం కలిపారు. నల్లపూసలు మంగళసూత్రాలు కూర్చారు. పెళ్లి పనులతో ఆ రోజంతా గడిచింది. వంశీ అనితల పెళ్లికి సమయం దగ్గర పడుతుంది. పెళ్లి కొడుకుగా వంశీ వచ్చాడు. ఆడపడుచు హోదాలో సుమతి, మంజు రాగా గుమ్మం దగ్గర శరత్, సూర్య ఇద్దరు వంశీ కాలు కడిగారు. కాలు కడిగిన కట్నం అంటే వంశీ నవ్వుతూ, మా చెల్లెల్ని కట్నం కింద ఎప్పుడో ఇచ్చాను అన్నాడు. ఆ మాటకి అందరూ నవ్వారు. కట్నం ఇవ్వాల్సిందే అంటే వంశీ శరత్కి ఒక బాక్స్ ఇచ్చాడు. అది ఓపెన్ చేయమని. అందరూ అంటే సరే అని ఓపెన్ చేస్తే అందులో కపుల్ రింగ్స్ ఉన్నాయి. తర్వాత సూర్యకి ఒక కారు ఇచ్చాడు. తర్వాత పానకాల కావిది జరిగింది. ముహూర్తం దగ్గర పడేసరికి శరత్, మంజు ఇద్దరు చెరువువైపు కూర్చోగా అనిత గౌరీ పూజ చేసింది. పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చి కూర్చున్నాడు. వంశీ కూడా గౌరీ పూజ చేశాడు. పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పిలవగాని తాతగారు, అమ్మమ్మగారు ఇద్దరు అనితని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టారు. శరత్, మంజు ఇద్దరు కన్యాదానం చేసి అనితని వంశీ చేతిలో పెట్టారు. తర్వాత కనుల పండగలాగా వంశీ అనితల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అనుకున్నట్లుగానే పిలిచిన వారందరూ వచ్చారు.
రాజా విష్ణుల వైపు బిజినెస్ ఫ్రెండ్స్, తాతగారి ఫ్రెండ్స్, పిల్ల బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళే కాకుండా ఇంకా వాళ్ళ బంధువులు కూడా వచ్చారు. అనుకున్నట్లుగానే వంశీ అనితల పెళ్లి జరిగింది. ఇద్దరు పెళ్లి పీటల మీద పెళ్లి బట్టల్లో చాలా అందంగా ఉన్నారు. పెళ్లి భోజనాలు కూడా చాలా చక్కగా జరిగాయి. అందరూ కడుపు నిండా తిని తర్వాత జరగబోయే పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారు. కొంత సమయం అయిన తర్వాత సూర్య సుమతిల పెళ్లి సందడి ప్రారంభమైంది. సూర్య పెళ్లి కొడుకుగా రాగానే వంశీ వచ్చి కాలు కడిగాడు. సూర్య శరత్ ఆదేశం మేరకు బైక్కి కీ చేతిలో పెట్టాడు. అందరూ అదేమిటి, మీ బావ కార్ కీ ఇస్తే నువ్వు బైక్ ఇచ్చావు? సూర్య శరత్ వైపు చూస్తాడు. మా బావకి ఒక కోరిక ఉండేది. అదేమిటి అంటే అంతటి వాళ్ళ చేత బైక్ కొనిపించుకోవాలని. అందుకే ఇప్పటి వరకు వాడు బైక్ కొనలేదు. మేము కట్నం ఇస్తామన్నా వద్దన్నాడు. అందుకే ఇలా వాడి కోరిక తీర్చాం అన్నాడు శరత్. తర్వాత పెళ్లి తంతులన్నీ సవ్యంగా పద్ధతి ప్రకారం జరిగాయి. సూర్య సుమతిల పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగిపోయింది. పెళ్లి తర్వాత ఇద్దరు జంటల్ని లోనికి రానివ్వకుండా గుమ్మం దగ్గరే ఆపేశారు. పేర్లు చెప్పి లోపలికి రమ్మన్నారు. మంజు ఏమో వంశీ అనితలకి హారతి పడితే వంశీ హారతి ప్లేట్లో మంజుకి కారుకి ఇచ్చాడు. అది చూసి ఇదేమిటన్నయ్య, నాకు ఇది వద్దు అంటే, చూడరా ఈ టైంలో చెల్లికి అన్నయ్య ఇచ్చింది ఏది కాదు అనకూడదు కాబట్టి ఇలా కానీ మంజు శరత్ వైపు చూసింది. అది చూసి ఒసే ఈ టైంలో కూడా అలా చూస్తారా? మొగుడు పర్మిషన్ కోసం ఎప్పుడు ఎవరు ఏమీ అన్నర్లే, తీసుకో. ఇందాక నేను తీసుకోలేదా? మంజు మూతి 3 వంకలు తిప్పుతూ, మీ బావ అందరిలో అయితే అడగకుండానే తీసుకుంటానులే కానీ అందరిలోకి డిఫరెంట్ కదా అంది. ఓయ్, ఇప్పుడు నన్ను పొగిడావా లేక తిట్టావా అన్నాడు. మీరు ఎలా అనుకుంటే అలా అని వంశీకిచ్చి వంశీ ఇచ్చిన కీ తీసుకుని వాళ్ళని లోపలికి రమ్మంది. సుమ, కావ్య శరత్ కోరిక మీద అనితతో పాటు సూర్య సుమతికి కూడా హారతి పట్టారు. శరత్ మంజు వైపు చూడగానే ఒక్క నిమిషం అని లోనికి వెళ్ళి 3 బాక్సులు తెచ్చి సూర్య చేతిలో పెట్టింది. వాటిని ముగ్గురికి ఇచ్చాడు సూర్య. వాటిని చూసిన సుమ, కావ్యకి అయితే కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. సుమ శరత్ దగ్గరికి వెళ్ళి, నువ్వు మాట వరుసకి అన్నయ్య అనుకోమన్నావని అనుకున్నాను, కానీ మమ్మల్ని కూడా సొంత చెల్లిగా చూస్తావని అనుకోలేదు. హే సుమ, అలా ఏడవకూడదు. మీరిప్పుడు ఈ ఇంటి ఆడపిల్లలుగా మీ వదిలిని ఆడుకోండి, సరేనా? ఇది మరీ బాగుంది అని నవ్వి వాళ్ళను కూడా లోపలికి రమ్మని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి 2 జంటల్ని దండం పెట్టుకోమని, తర్వాత పెద్దలుగా దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పింది మంజు. ఆ 2 జంటల్ని చూస్తున్న శరత్కి మాటలు రావడం లేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తన తండ్రి కోరిక నెరవేరింది అని ఆనందపడుతున్నారు. లక్ష్మి గారు వచ్చి శరత్ పక్కన నించుని శరత్ చేయి పట్టుకుని, బాధపడద్దు చంద్ర అని కళ్ళతోనే చెప్పింది. తర్వాత శరత్, సూర్య అనితల చేయి పట్టుకుని తండ్రి ఫోటో దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని చూపిస్తూ మనసులో, నాన్న, నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మీరు కోరుకున్నట్లు నేను కష్టపడి సంపాదించిన దానితోనే వీళ్ళని సెటిల్ చేశాను నాన్న. ₹1 కూడా అందులో నుండి వీళ్ళ కోసం నేను వాడలేదు. మీరు చూస్తూనే ఉండుంటారు కదా. మీ ఇద్దరి దీవెనలు ఈ 2 జంటలకు ఇవ్వండి అని అనుకుంటుంటే లక్ష్మి గారు వచ్చి, ఏరా చంద్ర, మరి నీకు అవసరం లేదా? అమ్మా, మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగానే ఉంటాను కదా. ఆ మాటకి సూర్య, అనిత ఇద్దరు శరత్ని హక్ చేసుకుని ఏడుస్తూ, నిజంగా మేము చాలా అదృష్టవంతులం కాబట్టి నీకు చెల్లి తమ్ముడుగా పుట్టాం. శరత్ కూడా వాళ్ళ దగ్గరికి తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. మూసుకున్న కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. తాతగారు వచ్చి శరత్ భుజం మీద చెయ్యి వేసి, చూడు శరత్, ఇది నువ్వు బాధపడాల్సిన టైం కాదు, సంతోషంగా ఉండాల్సిన టైం. ఈ రోజులో ఎవరున్నారు నీలాగా? నీ తండ్రికి ఇచ్చిన మాట కోసం నువ్వు ఏం చేశావనేది నాకు, మీ అమ్మకి తెలుసు. నేను తండ్రినైనా బిడ్డ మనసు అర్థం చేసుకోలేక ఆ బిడ్డ చావుకి కారణమయ్యాను, కానీ నీవు వీళ్ళకి తండ్రివై వాళ్ళ మనసుని తెలుసుకుని వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చావు. వీళ్ళ కోసం నువ్వు ఎంత కష్టపడి పైకి ఇలా ఉండి కూడా లోపల ఎంత బాధను భరించావు అనేది మాకు తెలుసు. కాబట్టి ఇంకా నువ్వు నీ బాధని వదిలేసి సంతోషంగా ఉండు. నువ్వు మనసు పూర్తిగా సంతోషంగా ఉన్నప్పుడే మీ అమ్మ నాన్న కూడా సంతోషిస్తారు. చూడు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక అందరూ ఎలా చూస్తున్నారు. నువ్వు నార్మల్ అవ్వు. శరత్ కళ్ళు తుడుచుకొని అనిత చేయి పట్టుకొని విష్ణు, తులసి గారి దగ్గరికి వెళ్ళి అనిత చేతిని వాళ్ళ చేతుల్లో పెట్టి, అత్తయ్య, మావయ్య, అనిత నాకు నాన్నకి అయితే మా ప్రాణం. తను మా అమ్మ. తనని మీ చేతుల్లో పెడుతున్నాను. తనకి మీ పద్ధతులు ఏమన్నా తెలియకపోయినా, ఏమన్నా పని చేత కాకపోయినా చెప్పండి. తను తెలుసుకొని చేస్తుంది. తను బాధపడకుండా చూసుకోండి. అయ్యో శరత్, ఏమిటి ఆ మాటలు అని అనితని దగ్గరికి తీసుకొని, చూడు శరత్, మాకు మంజు, సుమతి ఎంతో, అనిత కూడా అంతే. నువ్వు బాధపడద్దు, ఇంకా భయపడద్దు. అమ్మ కూతురికి తెలియకపోతే చెప్తుంది. అలాగే నేను కూడా తనకి ఏమన్నా తెలియకపోయినా నేను చూసుకుంటాను, సరేనా అన్నారు తులసి గారు. ఆ రోజు అక్కడే ఉండి మిగతా కార్యక్రమాలు చూసుకుని తర్వాత రోజు వెళ్దామని నిర్ణయం తీసుకున్నారు.
కిరణ్, రాజేష్ ఫ్యామిలీ ఇంకా ఇంట్లో వాళ్ళు తప్ప పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. సుమతి, అనితని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నారు. సూర్య, వంశీని కూడా ఒక రూమ్లో ఉండమన్నారు. మిగతా వాళ్ళందరూ కొంతసేపు రెస్ట్ తీసుకుని రాత్రికి కావాల్సిన ఏర్పాట్లు చేద్దామనుకుని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. మంజు రూమ్లోకి వెళ్ళింది. శరత్ కూడా వెళ్ళబోతుంటే లక్ష్మి గారు ఆపి తన గదిలోకి తీసుకెళ్ళింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.